పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడా? హే, ఇదేదో కామెడీ సినిమాలో ప్రముఖ కమేడియన్ గారి ఊతపోదాం అనుకున్నానే. పూంపుహార్ అంటారు. ఈ పేరు నిజంగానే ఉందన్నమాట. వామ్మో, ఏంటి ఎంతమంది జనాలు ఉన్నారు ఈరోజు. నార్మల్ టికెట్ 75, స్పెషల్ టికెట్ 300. ఈ జనాలను చూస్తే వాళ్ళు మేము బోట్ ఎక్కినట్టే. సునామీ మెమోరియల్ పార్క్ లోపల ఏముంటాయి ఏంటో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శిరీష్ MTM తెలుగు బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు కన్యాకుమారి. హాయ్ ఫ్రెండ్స్, నేను తిరుచెందూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో దర్శనం చేసుకుని అక్కడి నుంచి కన్యాకుమారి అయితే వచ్చాను. ఆ తిరుచెందూరు దేవాలయం గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియో నా ప్లేలిస్ట్లో ఉంటుంది. అలాగే నా డిస్క్రిప్షన్లో కూడా వీడియో లింక్ పెడతాను. ఆ ఆలయం విశేషాలు తెలుసుకోవాలనుకుంటే కనుక లింక్ మీద క్లిక్ చేసి చూడొచ్చు. మేము తీసుకున్న రూమ్లోంచి వ్యూ అయితే ఇలా ఉందండి. లాంగ్లో వివేకానంద రాక్ మెమోరియల్, అలాగే తిరువల్లువార్ స్టాచ్యూ, మధ్యలో కొత్తగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జ్, అలాగే బ్యూటిఫుల్ కన్యాకుమారి బీచ్ అనమాట. పక్కనే కొంచెం లెఫ్ట్కి వెళ్తే మనకి చర్చ్ కూడా ఒకటి కనిపిస్తుంది. వ్యూ అయితే సూపర్గా ఉంది రూమ్లోంచి. మేము తిరుచెందూరు నుంచి కన్యాకుమారి వచ్చేటప్పటికి ఈవినింగ్ 4 o'clock అలా అవుతుందండి. సో రూమ్లో వెళ్ళి రిఫ్రెష్ అయ్యి ఇంకా సన్సెట్ చూద్దామని స్టార్ట్ అయ్యాము. సన్సెట్ వ్యూ పాయింట్ కొంచెం లోపలికి ఉంటుంది. మనం ఇలా ఆటోస్ మాట్లాడుకుని అయినా వెళ్ళొచ్చు, లేదా ఓన్ వెహికల్ ఉన్నా అక్కడ దాకా వెళ్ళొచ్చు. కానీ మేము బై వాక్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. చక్కగా చుట్టూ ఉన్న వ్యూస్ అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేద్దాం వెళ్దామని నడుస్తున్నాం అనమాట. కానీ సూపర్గా ఉందండి కన్యాకుమారి బీచ్ అయితే. మేమైతే ఫ్యామిలీతో వెళ్ళామండి. అసలు ఆ కన్యాకుమారిలో పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చాలా బాగా ఎంజాయ్ చేశారు. చుట్టూ అసలు ఈ కొండరాళ్ళు, అలాగే బ్యాక్ ఎండ్లో కలర్ఫుల్గా ఉన్న కన్యాకుమారి బీచ్, అసలు వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయి. సన్సెట్ అవుతాక ఇంకా టైం ఉందని తెలిసి మన సబ్స్క్రైబర్స్కి అలాగే మన ఛానల్ వ్యూవర్స్కి చుట్టూ ఉన్న ప్లేస్ ఎలా ఉందో చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. మ్యాక్సిమం కవర్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో పూర్తిగా చూడండి, చివరి వరకు చూడండి. అలాగే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే మీకు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. సన్సెట్ కోసం చాలామంది వెయిటింగ్ అనమాట. ఫొటోస్ దిగేవాళ్ళు ఫోటో దిగుతున్నారు, బీచ్లో ఎంజాయ్ చేసేవాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. అసలు ఆ వ్యూస్ అయితే సూపర్గా ఉన్నాయండి. నేను, మా ఆవిడ, మా పిల్లలు ఇలా వాటర్ దగ్గర కాసేపు ఎంజాయ్ చేసామండి. మా నాన్నగారు అమ్మగారు పైన స్టెప్స్ ఉన్నాయి, అక్కడి నుంచి చూస్తాం, మేము కిందకి రాలేమని పైన కూర్చున్నారు. ఇక్కడ జాగ్రత్తగా ఉండాలండి, డెప్త్ ఎంత ఉందో తెలియదు. వాటర్ అయితే చాలా స్పీడ్గా వస్తుంది. పిల్లల్ని తీసుకెళ్తే కనుక వాళ్ళని చేతులు పట్టుకోండి, వదలమాకండి. ఫైనల్గా సన్సెట్ అయితే స్టార్ట్ అయింది. ఎవరికి నచ్చిన ప్లేస్లో వాళ్ళు కూర్చొని చక్కగా వాళ్ళ కెమెరాస్, మొబైల్స్ అన్నీ రెడీగా పెట్టుకొని కూర్చున్నారు సన్సెట్ వీడియో తీయడానికి. చూడండి ఎంతమంది ఉన్నారు. నాకు మా చిన్నవాడికి ఒక పెద్ద కొండరాయి మీద ప్లేస్ దొరికింది. మేము అక్కడ సెట్ అయిపోయాము. అయ్యండి మా వాడు చూడండి, హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు. సన్సెట్ చూస్తాకు వచ్చామని చెప్తున్నాడు. సన్సెట్ అంటే నేను ఆ సూర్యుడు అలా కొంచెం కింద వరకు వచ్చి సముద్రం వాటర్లోకి వెళ్ళిపోతున్నట్టుగా కనిపిస్తారు అనుకున్నాను. కానీ అదే హైట్లో అక్కడ వరకు వచ్చి ఉన్నట్టుండి ఒకసారిగా మాయమైపోయారు. కొంచెం క్లౌడీగా ఉంది, మేబీ అందువల్ల అనుకుంటా. అదే హైట్లో డిసపియర్ అయిపోయారు. అదిగోండి. సన్సెట్ చూసుకొని పక్కకు వచ్చాక ఇలా ఒక చిన్న చర్చ్ లాంటిది ఉంది. డోర్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి, మరి లోపలికి ఎంట్రీ ఉంటుందో లేదో తెలియదు. నేనైతే బయట నుంచి ఇలా ఒక వీడియో తీశాను చుట్టూతా. మేము కన్యాకుమారిలో స్టే చేసిన ప్లేస్ ఇదేనండి. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి.
ఇక్కడ లెఫ్ట్ సైడ్ మీకు హోటల్ ఒకటి కనిపిస్తుంది కదా, అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. సన్సెట్ చూసుకొని నైట్ డిన్నర్ చేసి ఇలా మా రూమ్లోకి వస్తే బాల్కనీలో చూడండి వివేకానంద రాక్ మెమోరియల్, తిరువల్లువార్ స్టాచ్యూ, అలాగే గ్లాస్ బ్రిడ్జ్ ఎలా కనిపిస్తున్నాయో. నెక్స్ట్ డే మార్నింగ్ మేము ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఏమున్నాయో చూస్తాకి వెళ్తాం అనమాట. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ 5కి మేము సన్ రైజ్ చూద్దామని వెళ్తున్నాము. ఇప్పుడు కూడా క్లౌడీగానే ఉంది, మరి సన్ రైజ్ కూడా ఎలాగ ఉంటుందో ఏంటో తెలీదు. అందరం అయితే చాలా యాంగ్జైటీగా వెళ్తున్నాం, సన్ రైజ్ ఎలా కనిపిస్తుందో చూద్దామని. ఇదిగోండి ఇక్కడ నుంచి ఇలా లెఫ్ట్కి వెళ్ళాలి టెంపుల్కి, మరియు సన్ రైజ్ వ్యూ పాయింట్ అని బోర్డు ఉంటుంది. ఈ షాప్స్ మధ్యలో నుంచి ఇలా నడుచుకుంటూ లోపలికి వెళ్ళిపోతే కుమారి అమ్మ టెంపుల్ ఉంటుంది. కుమారి అమ్మ టెంపుల్కి కొంచెం ముందుకు వెళ్తే మనకి ఇలా సన్ రైజ్ వ్యూ పాయింట్ ఉంటుందన్నమాట. ఇక్కడే మనకి చూడండి వివేకానంద రాక్ మెమోరియల్, పక్కనే తిరువల్లువార్ స్టాచ్యూ, అలాగే గ్లాస్ బ్రిడ్జ్ చాలా బాగుంది కదండి. ఇక్కడ నుంచి వ్యూ అయితే చాలా బాగుందన్నమాట. చూడండి ఎంతమంది ఉన్నారో సన్ రైజ్ చూస్తాం కోసం వచ్చారు. అందరూ వెయిటింగ్ అనమాట. పక్కన మబ్బుగా ఉంది, సూర్యుడు కనపడతాడా లేదా అని డౌట్గా అలా నుంచున్నాం. మధ్యలో లైట్గా వర్షం కూడా పడింది. బాగా క్లౌడీగా ఉన్నా కూడా మేమందరం ఆశగా సన్ రైజ్ కోసం వెయిట్ చేసాము. కొద్దిసేపటి తర్వాత డే లైట్ అయితే వచ్చేసింది, కానీ మాకు సన్ అయితే కనపడలేదు. ఇంకా సన్ రైజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కాబట్టి అందరం డిసప్పాయింట్గా వెనక్కి వెళ్ళిపోయాం అన్నమాట. కుమారి అమ్మన్ ఆలయం పక్క నుంచి ఇలాగా కొంచెం ముందుకు వెళ్తే మనకి త్రివేణి సంగమం, అలాగే సునామీ మెమోరియల్ పార్కు, మాయమ్మ టెంపుల్, అలాగే కొంచెం పక్కకు వెళ్తే గాంధీ మెమోరియల్, కామరాజర్ మెమోరియల్ ఉంటాయండి. అవి చూపిస్తాను మీకు. అలా ముందుకు వెళ్తుంటే చాలామంది ఆగి సూర్యుడు కనిపిస్తున్నారు చూడండి అని చెప్తుంటే చూసామన్నమాట. సన్ రైజ్ స్టార్ట్ అయ్యి చాలాసేపు అయిపోయింది, ఆయన చాలా పైకి వచ్చేసారు. కాకపోతే క్లౌడ్స్ ఉండటం వల్ల మాకు లైట్గా ఆ క్లౌడ్స్లోంచి కనిపిస్తున్నారు. సన్ రైజ్ చూడడానికి అటుపక్కనే కాదండి, ఇటుపక్కన కూడా చూడండి ఎంతమంది కూర్చొని ఉన్నారో. త్రివేణి సంగమంకి వెళ్ళే దారిలో శంకరాచార్య వారి ఆలయం ఉంటుందండి. ఈ ఆలయాన్ని కంచికామకోటి పీఠం వారు నిర్వహిస్తున్నారు. శంకరాచార్య ఆలయం పక్కనే సునామీ మెమోరియల్ పార్క్ ఉంది. ఈ సునామీ మెమోరియల్ పార్క్లోనే స్వామి వివేకానంద ఆలయం కూడా ఉంది. లోపల స్వామి వివేకానంద ధ్యానం చేస్తున్నట్టుగా విగ్రహం ఉంటుంది. డిసెంబర్ 2004లో వచ్చిన సునామీలో తమిళనాడులో దాదాపు 10,000 మంది చనిపోయారు. ఒక్క కన్యాకుమారిలోనే 800 మంది దాకా చనిపోయారు. వీరి స్మారకార్థం ఈ సునామీ మెమోరియల్ పార్క్ని నిర్మించారు. ఈ సునామీ మెమోరియల్ పార్క్లోంచి బయటకు వచ్చాక ఎదురుగుండా మీకు ఒక మండపం కనిపిస్తుంది కదా, ఆ మండపం పక్క నుంచి వెళ్తేనే మనకి త్రివేణి సంగమం కనిపిస్తుంది. ఇదే మన దేశం యొక్క చిట్ట చివరి పాయింట్. ఇక్కడ 3 సముద్రాలు కలుస్తాయి. బంగాళాఖాతం, హిందూ మహాసముద్రం, అరేబియా మహాసముద్రం కలుస్తాయి. ఈ ప్రదేశంలో స్నానం చేస్తే చాలా మంచిది. కనీసం స్నానం చేయకపోయినా ఆ నీళ్లు మన మీద చల్లుకుంటే చాలు, చాలా మంచిది. నేను ఈ త్రివేణి సంగమంలో నీళ్లు తెచ్చుకుందామని ఒక వాటర్ బాటిల్ తీసుకొని కిందకు వెళ్ళాను. మెట్లయితే చాలా పాకుడు పట్టేసి ఉన్నాయి, జాగ్రత్తగా దిగాలి, జాగ్రత్తగా ఎక్కాలి.
యాక్చువల్గా అయితే స్నానం చేయాలి. నేను మార్నింగ్ సన్ రైజ్ చూస్తాకు వచ్చినప్పుడే స్నానం చేసి వచ్చేసాం అనమాట మేమందరం. ఎందుకంటే తర్వాత కుమారి అమ్మ దర్శనంకి వెళ్దామని. సో ఆ వాటర్ బాటిల్తో అన్న నీళ్లు పట్టుకొని నేను ఎత్తిమే చల్లుకుంటే మంచిదని చెప్పి అందరి కోసం పట్టుకొచ్చాను అనమాట నేను. ఇక్కడ వ్యూస్ అయితే చాలా బాగా ఉన్నాయి. 3 సముద్రాలు. మనకి డ్రోన్ కెమెరా ఉన్నట్టయితే కనుక 3 కలర్స్ డిఫరెంట్గా కనిపించాయి. కింద నుంచి చూస్తాం వల్ల మనకు అంత పెద్ద తేడా తెలియట్లేదు. 3 వైపుల నుంచి 3 సముద్రాలు వచ్చి కలుస్తున్నాయి. త్రివేణి సంగమం చూసుకొని కుమారి అమ్మని ఆలయానికి వెళ్తుంటే మార్గం మధ్యలో మాకు ఈ మాయమ్మ టెంపుల్ కనిపించింది. ఆమె ఒక అవధూత అనమాట. ఆమె గురించి తెలుసుకుందామని చెప్పి ఇక్కడ వారిని అడగగా వారు మాయమ్మ ఒక పిచ్చావిడిలాగా చిరిగిన బట్టలతో మాసిపోయిన జుట్టుతో ఉండేదని, ఆమెకి కుక్కలంటే చాలా ఇష్టం అని, ఎవరైనా ఏమైనా తినడానికి ఇచ్చినా కూడా మొదట వాటిని కుక్కలకే పెట్టేసేదంటండి. ఆమె నీటిపై తేలుతూ కనిపించేదంట. చాలా మంది ఆమె అలా నీటిపై తేలుతూ ఉండటం చూశారంటండి. అప్పటి నుంచి ఈమె సామాన్యురాలు కాదని అందరూ చెప్పుకోవడం మొదలు పెట్టారంట. కన్యాకుమారిలో ఉండేవారు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే ఈ మాయమ్మని వారి ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనం పెడితే వారికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయేవని ఇక్కడ భక్తులు చెప్తున్నారు. ఒకరోజు జ్ఞానానందగిరి మహారాజ్ అనే గురువు గారి దగ్గరికి ఒక గొప్ప వ్యాపారవేత్త వచ్చారంటండి. ఆయన నేను కన్యాకుమారికి వెళ్ళాను స్వామి అని చెప్పగా ఆ గురువు గారు మాయమ్మని చూసావా అని అడిగారంటండి ఆ వ్యాపారవేత్తని. ఆయన లేదు స్వామి అనగా మన కళ్ళ ముందు తిరుగుతున్న దేవతను చూడకుండా వచ్చావా అని అన్నారంటండి ఆ స్వామీజీ గారు. అప్పుడు ఆ వ్యాపారవేత్త వెంటనే మళ్ళీ కన్యాకుమారికి వెళ్ళి వీధులన్నీ వెతికి ఆ మాయమ్మను దర్శించుకున్నారంటండి. అతను పెద్ద వ్యాపారవేత్త అవడం వలన ఈ విషయం అందరికీ తెలిసిందని చెప్తారు. అంతేకాకుండా ఆమె దర్శనం ఒక దివ్యానుభూతిని ఇచ్చిందని చెప్తారండి. అప్పటి నుంచి ఈ మాయమ్మ ఒక దేవతగా దేశం మొత్తం తెలిసిందంట. మాయమ్మ 1992 ఫిబ్రవరి 9వ తారీఖున మహాజీవ సమాధి పొందారంటండి. మాయమ్మ దర్శనం చేసుకొని కుమారి అమ్మని ఆలయానికి అయితే వెళ్తున్నాం. ఇప్పుడు ఆలయం లోపలికి కెమెరా అయితే అలౌ లేదండి. అంటే లోపల కొంచెం వరకు మనం వీడియో తీయగలుగుతాము. ఎక్కడి వరకు కుదిరితే అక్కడి వరకు నేను వీడియో తీసి మీకు చూపించగలుగుతాను. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకుంటే నేను అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. ఫ్రెండ్స్, ఈ ఆలయంలోకి ఎంటర్ అయినాక రైట్ సైడ్కి వెళ్తే మీకు ఉచిత దర్శనం ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మీరు చూసిన లైన్లోకి వస్తే కనుక అది 20 రూపీస్ టికెట్ అనమాట. మాకు తెలియదు, అందరూ ఈ లైన్లోకి వెళ్తుంటే మేము ఈ లైన్లోకి వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళేసరికి పర్ పర్సన్కి 20 రూపీస్ టికెట్ అని చెప్పి అన్నారు, తీసుకున్నాము. కుమారి అమ్మ పార్వతీదేవి అవతారం. కుమారి అమ్మ పరమశివుడిని వివాహం చేసుకోవడం కోసం ఈ ప్రాంతంలో తీవ్రంగా తపస్సు చేశారంట. పురాణాల ప్రకారం శివుడికి కుమారి అమ్మకి వివాహం జరిగినట్టు లేదు. అందుకనే కుమారి అమ్మవారు ఈ ప్రదేశంలోనే కన్యగా ఉండిపోయారంట. అందుకని ఈ ప్రదేశానికి కన్యాకుమారి అని పేరు అమ్మవారి పేరు మీద వచ్చిందని చెప్తారు. ఈ ఆలయాన్ని పాండ్య రాజులు 8వ శతాబ్దంలో నిర్మించారు. తర్వాత ఈ ఆలయాన్ని చోళ, విజయనగర, నాయక రాజులు పునరుద్ధరించారు. ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూడబోయేది గాంధీ మెమోరియల్. ఇది త్రివేణి సంగమం నుంచి కొంచెం ముందుకు వస్తే ఉంటుంది. గాంధీ గారి హస్తికలను త్రివేణి సంగమంలో కలిపారంట. దానికి జ్ఞాపకార్థం ఇక్కడ గాంధీ మెమోరియల్ని నిర్మించారు. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి.
ఫ్రెండ్స్, గాంధీ మెమోరియల్ పక్కనే కామరాజర్ మెమోరియల్ అని ఉంటుంది. ఈయన తమిళనాడు ముఖ్యమంత్రుల్లో గొప్ప వ్యక్తిగా, మంచి పేరున్న వ్యక్తిగా చెప్తారు. ఈయన 13 ఏళ్ళు తమిళనాడు ముఖ్యమంత్రిగా పనిచేశారంటండి. లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను రండి. ప్రస్తుతానికి బోట్ ఎక్కుతాకు వచ్చాము. పూంపుహార్ షిప్పింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ అనమాట. నార్మల్ టికెట్ వచ్చి 75, స్పెషల్ టికెట్ వచ్చి 300 రూపీస్ ఉంది. జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. 300 రూపీస్కి అలాగే ఉన్నారు, 75 రూపీస్కి అలాగే ఉన్నారు. ఇటు పక్కన 1 కిలోమీటర్, అటు పక్కన 1 కిలోమీటర్ దాకా ఉన్నారు లైను. ఈరోజు సండే అనమాట. అసలు బోట్ ఎక్కుతామా లేదా డౌట్ అనమాట మేము. ఫ్రెండ్స్, వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్ళిన తర్వాత పైకి ఎక్కిన తర్వాత మీకు 2 మండపాలు కనపడతాయి. ఒకటి వివేకానంద మండపం, ఇప్పుడు చూస్తున్నది శ్రీపాద మండపం. స్వామి వివేకానంద కన్యాకుమారి వచ్చినప్పుడు సముద్రం ఒడ్డు నుంచి ఈదుకుంటూ ఈ రాయి వద్దకు చేరుకొని 3 రోజుల పాటు ధ్యానంలో ఉన్నారంట. తర్వాత తన దేశానికి అంకితం అవ్వాలని నిర్ణయించుకొని తన వేదాంత సందేశాన్ని ప్రపంచమంతా వినిపించడానికి సంసిద్ధుడయ్యారంటండి. అందుకు గుర్తుగా ఈ మండపాన్ని నిర్మించారు. లోపల కెమెరా అలో లేదు. లోపల వివేకానంద విగ్రహం ఉంటుంది. ఇదే శ్రీపాద మండపం. ఈ మండపం ఉన్న ప్రదేశంలోనే కుమారి అమ్మ మహాశివుడి కోసం తపస్సు చేసింది. ఈ మండపం లోపల కుమారి అమ్మ పాదాలు ఉంటాయి, దర్శించుకోవచ్చు. ఇదే తిరువల్లువార్ స్టాచ్యూ. తిరువల్లువార్ తమిళ్ లిటరేచర్లో గొప్ప పోయిట్ అండి. ఆయన జ్ఞాపకార్థం తమిళనాడు గవర్నమెంట్ ఈ స్టాచ్యూని నిర్మించారు ఇక్కడ. వివేకానంద రాక్ మెమోరియల్కి తిరువల్లువార్ స్టాచ్యూకి మధ్యలో గ్లాస్ బ్రిడ్జ్ నిర్మించారండి రీసెంట్గా. చాలా బాగుంటుంది. ఇదే ఆ గ్లాస్ బ్రిడ్జ్. వివేకానంద రాక్ మెమోరియల్ నుంచి తిరువల్లువార్ స్టాచ్యూకి ఉంటుందన్నమాట ఇది. ఒకప్పుడు మనం వివేకానంద రాక్ మెమోరియల్కి వెళ్తే అక్కడి నుంచి మళ్ళీ బోట్లో తిరువల్లువార్ స్టాచ్యూ దాకా తీసుకువెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదు. మనం వివేకానంద రాక్ మెమోరియల్ దాకా వెళ్తే అక్కడి నుంచి గ్లాస్ బ్రిడ్జ్ మీద వాక్ చేసుకుంటూ తిరువల్లువార్ స్టాచ్యూకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వటకొట్టాయి ఫోర్ట్. ఈ కోటని 18వ శతాబ్దంలో ట్రావెన్కోర్ మహారాజు మార్తాండ వర్మ గారు నిర్మించారు. ఇది కోట అనే పేరే కానీ చూడడానికి చుట్టూ గోడలు తప్ప ఏం లేవు. ఈ కోట పైనుంచి చూస్తే బీచ్ వ్యూస్ చాలా బాగుంటాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది భారత్ మాతా మందిర్ అన్నమాట. ఈ మందిరాన్ని 12,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దాదాపు 15 కోట్లతో నిర్మించారంట. లోపల గార్డెన్ చాలా బాగుంటుందండి. ఆలయం లోపలికి వెళ్ళే ఎంట్రన్స్లో పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటుంది. లోపల కెమెరా అలో లేదు. భారత మాత విగ్రహం పైన ఫ్లోర్లో ఉంటుంది, కింద ఫ్లోర్లో రామాయణ దర్శనం ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది అవర్ లేడీ ఆఫ్ రాన్సమ్ ష్రైన్ చర్చ్ అన్నమాట. ఇది ఒక క్యాథలిక్ చర్చి. ఈ చర్చిలో మేరీ మాతని పూజిస్తారు. ఈ చర్చి చూడడానికి చాలా బాగుంది. ఫ్రెండ్స్, కన్యాకుమారిలో మేము చూసిన ప్లేసెస్ అన్నీ మీకు చూపించాను. వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా చూస్తున్నట్టయితే కనుక కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్ అని పెట్టుకోండి.